చాలా సంతృప్తిగా ఉంది. నా జన్మధన్యం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాఘవేంద్రరావు గారికి, మా మిత్రుడు నాగార్జున గారికి, ఈ బృందంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రజ్ఞా జైస్వాల్, అనుష్క గారికి, కీరవాణి గారికి, కథ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నేను ఈ జన్మ మొత్తం రుణపడి ఉంటాను. ఈ ప్రేక్షకులకి, నాగార్జున గారి అభిమానులకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి ఇది పెద్ద గిఫ్ట్ నాగార్జున గారు, రాఘవేంద్ర గారు ఇచ్చింది. ఈ నిన్న పొద్దున్న నుంచి, అంటే మొన్న రాత్రి మేము ఒక ప్రివ్యూ షో వేసుకున్నాము. నిన్న ఈరోజు తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు కానీ, బయట రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు, బయట దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, వాళ్ళు చేసిన ఫోన్లు, వాళ్ళు ఇచ్చిన అనుభూతి, ఈ జన్మకి నాకు ఇది చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి ఎంత అద్భుతమైన సినిమా తీశారు అంటే అది చాలు, నాకు ఈ లైఫ్కి ఇది చాలా అనిపిస్తుంది. అంత తృప్తిగా ఉంది. అంటే వ్యాపారాలు చాలా చేస్తున్నాం కానీ ఇంత మంచి పేరు, ఇంత మంచి సినిమా చూడగలిగామని. స్క్రీన్ మీద రాఘవేంద్ర గారు ఆ డైరెక్షన్ను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తుంటే మనకి నేను సాంగ్లో కలిసిపోయినట్టుంది. అంటే సాంగ్తో హ్యాపీ రాంబాబు గారు ఆట ఆడుతుంటే మేము ఆడుతున్నట్టుంది. లాస్ట్ సీన్ దాకా ఆయన కళ్ళల్లో, ఆయన కళ్ళు చేసిన, ఆయన చేసిన యాక్టింగ్కి నేనైతే మీరందరూ చూశారు, నాకైతే అట్లీస్ట్ 40 minutes నేను కంటిన్యూగా నా కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. అంత అద్భుతం. కళ్ళ నీళ్ళు అంటే బాధ కాదు, ఆనంద బాష్పాలు, స్వామి ఆనంద బాష్పాలు. బాధపడిన లాస్ట్ ఆతి రాంబాబు గారు ఆ సమాజ టైంలో అయ్యో ఇద్దరు స్నేహితుల్లా ఉండి వాళ్ళు వెళ్ళిపోతున్నారనే బాధ ఒకటి కలిగింది. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పాల్సిన దీంట్లో ఇంపార్టెంట్ థింగ్, డైరెక్టర్ గారు ప్రతి శ్రద్ధ తీసుకొని తిరుపతిలో జరిగే ప్రతి కార్యక్రమం మనం అందరం మర్చిపోయినాం. ఇన్ని జనరేషన్స్ నుంచి మర్చిపోయినాం. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నతో తిరుపతికి పోయేవాడిని. అక్కడ పోవడం, దర్శనం చేసుకోవడం, ఒక్క నిమిషంలో దర్శనం చేసుకోవడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ప్రసాదాలు తింటాం, మంచిగా లడ్డులు తింటాం, వెనక్కి వచ్చేయటం. అసలు మనకి ఈరోజు ఈ సినిమా ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ చాలా ఉన్నాయి. అసలు 7 కొండలు అంటే పేర్లు ఏంటి, బాలాజీ అనే పేరు ఎందుకు వచ్చింది, అవతల అక్కడ ఉండే లేక్స్, ఇవన్నిటిలో మనం స్నానం చేయాలి. స్నానం చేసి మనం దర్శనం చేసుకోవాలి. పరాల స్వామి దర్శనం చేసుకొని స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ దీని ద్వారా తెలపడం జరిగింది. యంగ్ జనరేషన్కి ఇవన్నీ తెలియవు. ముఖ్యంగా పెద్దోళ్ళ కోసం పెద్దవాళ్ళందరూ సినిమా చూస్తున్నారు. ఈరోజు మాది హైయెస్ట్ బుకింగ్ ఉంది. నెక్స్ట్ 2 days వీఆర్ అట్ 87%. మిగతా అన్ని 80, 82, 81 అట్టుంటే మాది 87 బుకింగ్ ఉంది. పెద్దవాళ్ళనే చూస్తున్నారు. మా అందరి కోరిక ఏంటంటే ఈ యంగ్ జనరేషన్కి ఇది తెలపాలి. వాళ్ళకి తిరుపతి పైన ఏం జరుగుతున్నాయి, ఈ పూజలు ఏంది, తిరుమాల్సేం ఏంది, అన్నదానం అంటే ఏంది, ఇది తెలపాలని జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది దీంట్లో. మా డైరెక్టర్ గారు ఆయనకి ఆలోచన, హ్యాపీ రాంబాబా సినిమా తీయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు ఈరోజే, ఇప్పుడే ఈవినింగ్ ఇక్కడికి వచ్చే ముందు ఒక 1/2 hour పడుకుంటలేను. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. అక్కడ భక్తులు పడే బాధలానికి తెలుస్తున్నట్టున్నాయి. ఏ విధంగా భక్తులు వస్తున్నారు ఏంటి అంటే ఆయన ఇన్వాల్వ్ అయినట్టున్నారు ఈ 2 yearsలో. అందుకు ఆయన తగ్గినట్టుంది హ్యాపీ రాంబాబా సినిమా తీయాలని. ఎవరు తిరుపతికి పోయినా మనకి దర్శనం దొరికేది 1 నిమిషం. ఎంత వీఐపీలు ఉన్నా మామూలుగా ఉంటే 2 నిమిషాలు ఉంటాం స్వామి దగ్గర. 2 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నాం. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. లక్షల మంది, వేల మంది క్యూలో ఉంటారు కాబట్టి మనకు కూడా మనసు ఒప్పదు, ఎంత ఇన్ఫ్లుయెన్స్తో పోయినా కూడా. కానీ డైరెక్టర్ గారు 2 గంటల సేపు మనకి వెంకటేశ్వర స్వామిని స్క్రీన్ మీద నిలబెట్టారు. ఆ భాగ్యం మనందరూ తెలియ వాళ్ళకి 2 గంటల సేపు మన వెంకటేశ్వర స్వామిని, హ్యాపీ రాంబాబా గారిని స్క్రీన్ మీద చూస్తా వాళ్ళు అంత ఆనందంగా ఉంటుంది. మన వెంకటేశ్వర స్వామి మనం చూస్తూ ఉంటాం 2 hours. అదే దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మన స్వామిని దర్శనం చేసుకోవచ్చు. 2 గంటలు మనకి స్వామి కంటిన్యూగా ఎవ్రీ 10 minutesకి మన స్క్రీన్లో కనపడతా ఉంటాడు. ఐ థింక్ సార్ మీరు చేసింది అద్భుతమైన పని సార్ ఇది. అవతల మా నాగార్జున గారు హ్యాపీ రాంబాబా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ దాకా ఆయన చేసిన అద్భుతం ఎక్కడికంటే మీరు ఆయన చేసిన ప్రతి సీన్, నాకు వచ్చే ప్రతి కాల్లో నాగార్జున గారు ఎట్లా చేస్తారు ఆయన లైఫ్ ధన్యం అంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి అంటుంటే ఈరోజు
నా నా బెస్ట్ ఫ్రెండ్ అయిన నాగార్జున గారికి నాకు మిగతా వాళ్ళు పోగుతుంటా ఉంటే ఎంత గర్వంగా ఎంత ఆనందంగా ఉందంటే ఇది ఆయన చరిత్రలో మిగిలిపోతుంది. ఇంతకంటే నాగార్జున గారి కంటే ఇలాంటి రోళ్ళు భక్తులుగా ఎవరు చేశారు. అప్పుడు నాగేశ్వర గారు చేసేవాళ్ళంట, ఇప్పుడు నాగార్జున గారు ప్రూవ్ చేశారు. అన్నమయ్య, శ్రీరామ్ దాసు, షిర్డీ సాయి ఇవన్నీ ఒకటెత్తైతే ఒక ఓం నమో వెంకటేశాయ అద్భుతంగా ఉంది. మీరందరూ చూశారు. నాగార్జున గారు లాస్ట్ 30 minutes చేసిన యాక్టింగ్ అసలు సెట్లో మేము అందరూ ఉన్నప్పుడు అది కామన్గా ఉండేది. ఆ పోగానే ఆ కళ్ళు, ఆ భక్తి భావన అద్భుతం. నాగార్జున గారు, యూ విల్ బి ఇన్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ. నోబడీ కెన్ టచ్ ద హార్ట్స్ లైక్ యూ. I'm a bigger fan of Raghavendra Rao sir and Nagarjuna sir now. Watching the movie, I almost felt like I am actually at the temple in some scenes, and I really cried at the climax. And I'm very happy to be a part of the project, and really happy with the responses that the entire team is getting. Really happy with the love that all of you guys have been showering on us, and keep supporting us. And I hope our film is a huge hit. Thank you. ముందు తెలుగు ప్రేక్షకులందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు మా అందరి టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము ఏమి ఆశించామో, ఏమి ఫీల్ అయ్యామో ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారని సేమ్ ఎక్స్పీరియన్సెస్ ఫోన్లు వస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. 2 ముక్కల్లో చెప్తాను. ఎప్పుడో కానీ నా జన్మ ధన్యమైందని చెప్పాం. ఈ పిక్చర్ చేయటంతో నా జన్మ నిజంగా ధన్యమైంది. 2 ఫోన్లు, ఎక్కువ ఫోన్లు వచ్చినాయి. 2 ఫోన్లే చెప్తాను. ఒక ఆవిడ ఫోన్ చేసి, బాబు మీరందరూ మీ జన్మ ధన్యమైంది అనుకుంటారు, నిజంగా ఈ సినిమా చూసి మా జన్మ ధన్యమైంది, మీ కాళ్ళకు నమస్కారం, నేను ఫోన్లో ఉన్నాను అని చెప్పింది ఒక ఆవిడ. అంటే మా బంధువే. ఇంకొకళ్ళు ఫోన్ చేసి తిరుపతి కొండని, తిరుపతి క్షేత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించారు అని చెప్పారు. ఇంతకన్నా ఈ జన్మకు నాకు కావాల్సిందే లేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నేను ఏది చెప్పినా ఆ రోజు ఆడియో ఫంక్షన్లో చెప్పాను, సాంగ్ ముందు ఉండి అబద్ధాలు చెప్పకూడదని. అబద్ధాలంటే పొగడతలని కానీ ఊరిని కావాలని చెప్పడం కానీ. మీరు సినిమా చూశారు. ఒట్టి నాగార్జున కళ్ళతో చూస్తే, మామూలుగా చూస్తే విగ్రహం కనపడుతుంది, నాగార్జున కళ్ళతో చూస్తే దేవుడి దర్శనం కనపడుతుందని చెప్పాను. మీరు సినిమా చూశారు. ఒట్టి 2 కళ్ళే ఉంటాయి, మూతి ఉండదు, టోటల్ బాడీ ఉండదు. 2 కళ్ళతో విశ్వరూప దర్శనం చూడటం అంటే నేను చెప్పింది నిజమా కాదా మీరే నిర్ణయించండి. బాబు, ఓన్లీ యూ కెన్ డూ దట్. మామూలుగా దేవుడు చూడటం కాదు, అన్ని అవతారాలని ఒట్టి కళ్ళతో యాక్ట్ చేయటం. పైగా అతను ఉన్న పొజిషను మొత్తం ఇసుక అయిపోయి ఇంతవరకు కవర్ చేసేసుకుని ఆ కళ్ళతో పర్ఫామ్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ నేను చేస్తున్నప్పుడు ఇది చేస్తున్నప్పుడే చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, రామదాస్ 2-3 సార్లే కట్ చెప్పలేకపోయాను. ఈ సాంగ్ తీస్తున్నప్పుడు ఎన్నిసార్లు కట్ చెప్పలేకపోయాను. అదొకటే కాకుండా ఈ సీన్ తీస్తున్న, ఈ సినిమా అయిన తర్వాత కాపీ చూస్తున్నప్పుడు డెఫినెట్గా నాగార్జున పక్కన అమల కూర్చుని ఉంటుంది. అమల కూర్చుంటే ఇది తట్టుకోగలదా? ఈ దృశ్యం పక్కన తన హస్బెండ్ ఉన్నాడు, అక్కడ జరిగే సన్నివేశం అది ఏమవుతుంది అనే ఫీలింగ్తో తీసాను. అది అదే ఫీలింగ్ వచ్చిందని నాన్న చెప్పాడు. అంటే కొన్ని హార్ట్కి టచ్ చేయటం వేరు, హార్ట్కి టచ్ చేసి దాని రియాక్షన్ బయట అప్పటికప్పుడే బర్స్ట్ అవటం వేరు. అది నేను అనుకున్నది జరిగింది. ఇట్లా ఇవన్నీ కూడా నేను చేయలేదు, ఆ స్వామి నాతో చేయించాడు. నిజంగా మహేష్, నాగార్జున, మై టీం అందరికి థ్యాంక్స్. నిజంగా ఈ సినిమాతో నా జన్మధన్యమైంది. థ్యాంక్ యూ. గోవింద్. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి.
అన్నమయ్య సినిమాని ఆదరించినట్టే దీన్ని కూడా ఆదరిస్తున్నారు, ఇంకెక్కువగా చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది సాధ్యం అవడానికి కారణమైన రాఘవేంద్రరావు గారు. అప్పుడు అన్నమయ్య తీసుకొచ్చి నాతో తీయటం మొదలైంది నాకు ఈ డివోషనల్ జర్నీ. ఇది ఒక సినిమా జర్నీయే కాదు, నాకు ఒక ఇంటర్నల్ జర్నీ కూడా జరిగింది అప్పటి నుంచి. అండ్ దానికి ముందుగా చెప్పుకోవాలి థ్యాంక్ యూ రాఘవేంద్రరావుకి. అండ్ నాకు తెలుసు రాఘవేంద్రరావు గారు ఆల్మోస్ట్ ఈ కథ ఆల్మోస్ట్ 3-4 years నుంచి కష్టపడుతున్నారు. 3-4 years నుంచి తయారు చేస్తూనే ఉన్నారు ఈ కథని. అండ్ ఇంత బాగా వచ్చింది, ఇంత ఇంట్రెస్టింగ్గా వచ్చింది, ఇంత ఎమోషనల్గా వచ్చిందంటే అది రాఘవేంద్రరావును భార్గవ్ గారు కలిసి చేసిన కథ. ఆయన పడ్డ కష్టం, దాని మీద ఆయనకున్న నమ్మకం. అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మహేష్ గారికి అండ్ మిగతా టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్ట్, పక్కనున్న ప్రజ్ఞ, అందరికీ, అనుష్కకి అండ్ కోర్స్ అందరికంటే ముందు కీరవాణి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ పెద్దగా చెప్పేది లేదు. మొన్న లాస్ట్ 2 weeks నుంచి ఇంటర్వ్యూస్ చేసి బుర్ర వేడెక్కిపోయింది. అండ్ సినిమా అయిపోయింది ఆల్మోస్ట్, దాంట్లోంచి బయటకు వచ్చేస్తున్నాను. పెద్దగా చెప్పేదేం లేదు. అనేది ఈ సినిమా అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అమల నన్ను ఎంత ప్రేమిస్తుందో అర్థమైంది. ఇంటికి వెళ్ళినగానే అంటే నన్ను ఆల్మోస్ట్ పట్టుకుని 1 గంట సేపు వదలలేదు, పక్కనే కూర్చుంది, వదలలేదు, చేయబట్టుకుంది, చూస్తానే ఉంది నన్ను. అండ్ అప్పుడు అర్థమైంది తన మనసులో ఎంతగా దగ్గరగా ఉన్నానో. దానికి థ్యాంక్ యూ అండి రాఘవేంద్రరావు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఐ లెర్న్డ్. మళ్ళీ ఇదేదో మేము ప్రేమించుకునే టైంలో, పెళ్లి చేసుకునే టైంలో చెప్పుకునేవాళ్ళం పక్కన కూర్చుని, మళ్ళీ జరిగింది ఇది. చాలా హ్యాపీగా ఉంది అది. అండ్ ఇంతకన్నా మాట్లాడేది ఏం లేదు. మిత్రులందరూ అందరికీ నచ్చింది, చక్కటి రివ్యూస్ ఇచ్చారు అందరూ, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరేమైనా క్వశ్చన్స్ అడిగితే వీఆర్ రెడీ టు ఆన్సర్. థ్యాంక్ యూ. తీసుకున్నారు, జేబులోంచి టిష్యూ పేపర్స్ చేసి చూపించారు, ఎన్ని తడిసిపోయి చూడు నాకు ఏడిపించేసావు అని. అండ్ రేపు మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో కూడా పాల్గొంటున్నాను నేను మండే. ఆయనతో కూర్చుని ఇంకెక్కువ చెప్పుకుంటాం ఇక్కడ మాటలు. అది అంటే ఒకటి కళ్ళు ఉంటే చాలను. అంటే కళ్ళే కదా మెయిన్, మనిషికి కళ్ళే కదా మెయిన్. ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక బాధ కానీ అన్ని కళ్ళల్లోంచే వస్తాయి. గుండెల్లో ఏముండదు, కళ్ళల్లో తెలుస్తుంది అని నేనే ఒక సినిమాలో కూడా అన్నాను. బట్ ఇది ఏం జరిగిందంటే, దీన్ని ఎలా బయటికి రావడం, దీన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయడం, ఒక కళ్ళల్లో ఉన్న భావాల్ని రాఘవేంద్రరావుకి బాగా తెలుసు. అండ్ ఈ సినిమా జరుగుతుండగా అడిగాను నేను, సార్ ఈ సినిమాలో బాగా క్లోజ్ షాట్స్ పెడుతున్నారు ఇంతకుముందు సినిమాల కన్నా, ఏంటంటే ఒక చిన్న నవ్వు అనుకున్నారు. అండ్ ఇప్పుడు అర్థమైంది సినిమా